ఎస్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ను సంక్షోభ భయం వెంటాడుతోంది. పాకిస్తాన్ లో చమురు సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేశారు. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. భారత్ దాడులతో పాక్ లో సంక్షోభ భయం నెలకొంది. పాకిస్తాన్ లో సంక్షోభ భయం వెంటాడుతోంది. పాకిస్తాన్ లో చమురు సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులన్నీ మూతపడ్డాయి. 48 గంటల పాటు పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇక పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. భారత్ దాడులతో పాక్ లో సంక్షోభ భయం నెలకొంది. ఇప్పటికీ ఆర్థిక పరంగా పూర్తిగా చతికిల పడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఇంధన నిల్వలు కూడా అయిపోవడంతో పెట్రోల్ బంకులన్నీ కూడా మూసివేసింది. 48 గంటల పాటు పెట్రోల్ బంకులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన ప్రజలను సైతం పాక్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ ప్రజలు తినడానికి తిండి కూడా లేనటువంటి సిచ్యుయేషన్ కొన్ని ప్రాంతాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షోభ భయం అన్నది పాకిస్తాన్ వెంటాడుతోంది. పాకిస్తాన్ లో చమురు సంక్షోభం నెలకొంది. ఇప్పటికే అక్కడ ఇంధన కొరత ఏర్పడటంతో 48 గంటల పాటు పెట్రోల్ బంకులను మూసివేశారు. భారత్ దాడులతో పాకిస్తాన్ లో సంక్షోభ భయం నెలకొంది. మన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తిగా కూడా చమురు సంక్షోభంతో పాకిస్తాన్ ఇప్పుడు విలువెల్లాడుతోంది. అక్కడ ఇంధన కొరత ఏర్పడటంతో 48 గంటల పాటు పాకిస్తాన్ లో పెట్రోల్ బంకులను మూసివేశారు. పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులను మూసివేశారు. క్లియర్ గా అంటే ఇప్పటికే అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటు తినడానికి తిండి లేక, అలాగే నిత్యావసరాలు కూడా దొరక్క వారు ఒకవైపు అవస్థలు పడుతూ ఉంటే, మరొక వైపు ఇప్పుడు ఇంధన కొరత సైతం పాకిస్తాన్ వెంటాడుతోంది. పెట్రోల్ బంకుల్లో మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేశారు. మొత్తం 48 గంటల పాటు ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులను క్లోజ్ చేశారు. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అక్కడ చతికిల పడింది. మరోవైపు ఇప్పుడు ఇంధన కొరత కూడా పాకిస్తాన్ వెంటాడుతోంది. అంటే రోజు రోజుకి కూడా పాకిస్తాన్ అంతకంతకు సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో పెట్రోల్ బంకులు 48 గంటల పాటు మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హరీష, పాకిస్తాన్ ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే ఏదైతే వరుసగా భారత్ ధాటికి తట్టుకోలేని పాకిస్తాన్ ఇప్పటికే వైమానిక సేవలన్నింటినీ కూడా రద్దు చేసేది. అయితే తాజాగా ఆ చమురు సంక్షోభం కూడా పాకిస్తాన్ ను వెంటాడుతుంది. గత 48 గంటలకు కూడా పెట్రోల్ పంపులన్నింటినీ కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం జరిగింది. ఇప్పటికే చమురు నిల్వ లేకుండా ఉండడం. సాధారణంగా యుద్ధాల కంటే ముందే దాదాపు 230 రూపాయల వరకు కూడా లీటర్ పెట్రోల్ పాకిస్తాన్ లో ఉండేది. అటువంటిది ఇప్పుడు పూర్తిగా చమురు నిల్వలు లేకపోవడంతో, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో కూడా ప్రస్తుతం 48 గంటల పాటు పెట్రోల్ పంపులన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. అయితే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ పంపుల సమీపంలో కూడా ఏదైనా దాడులు జరిగితే అక్కడ భారీ విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పెట్రోల్ పంపులను కూడా మూసివేశారా అన్న అనుమానం కూడా తలెత్తుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత మిసైల్స్ పాకిస్తాన్ పైన వరుసగా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం పాకిస్తాన్ ఏదైతే డ్రోన్ల దాడి భారత్ పైన చేయడంతో వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాము. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ నుంచి మిసైల్స్ వరుసగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకొని
దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఇటు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పూర్తిగా మరొకమారు ఈ యొక్క చమురు నిల్వలన్నీ కూడా లేకపోవడము, ఇతర దేశాల నుంచి చమురు కొనుక్కోలేని పరిస్థితి, ఒకవైపు యుద్ధం ఉండడము, ఉన్న డబ్బులన్నీ కూడా యుద్ధానికే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలో దాదాపు 48 గంటల వరకు కూడా పెట్రోల్ పంపులను మూసివేస్తున్నారు. అదేవిధంగా సాధారణ పౌరులు ఎవరిని కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేది కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా భయం గుప్పిట్లోనే ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రజలు భయంలో బతుకుతున్న నేపథ్యము, రెండో వైపు భారత్ తోటి కాలు దువ్వుతూనే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మిసైల్స్ ను వరుసగా భారత్ పైకి వదులుతున్నాయి. వాటన్నిటిని కూడా భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు డ్రోన్లతోటి కానీ మిసైళ్లతోటి కానీ భారత్ పై వస్తున్న ప్రతిసారి కూడా భారత్ వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంది. అయితే వీటన్నిటితోటి కూడా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఈ చమురు నిల్వలు లేకపోవడం అనేది కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ని మరొక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. చమురు నిల్వలు లేకపోవడం, సాగర పౌరుల నుంచి ప్రభుత్వానిపైన తీవ్ర వ్యతిరేకత రావడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ కు ఇది మరొక తలనొప్పిగా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ చమురు విలువలకు సంబంధించి పాకిస్తాన్ ఇంకా కొన్ని రోజుల వరకు కూడా ఈ యొక్క సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. హరి ఎస్ గోపి, అంటే మరోవైపు ఇప్పటికే ఎయిర్పోర్ట్స్ సైతం క్లోజ్ చేసేశారు. ఇప్పుడు ఇంధన కొరత వల్ల 48 గంటల పాటు పెట్రోల్ బంక్లను సైతం క్లోజ్ చేస్తున్నారంటే ఒక్కొక్కటిగా అక్కడ మనం ఆ డౌన్ఫాల్ ఏ విధంగా జరుగుతుందో మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి అంటే భారత్ అక్కడ ఎన్ని ఎయిర్ బేస్ల పైన అటాక్ చేసింది, ఏ ప్రాంతాలు అటాక్ చేసింది? ప్రధాన నగరాల్లో ఉన్న ఇటు రావల్పిండి కావచ్చు, అదేవిధంగా ఇస్లామాబాద్, ఇతర నగరాలలో ఉన్న ఎయిర్ బేసెస్ నే లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ మెరుపు దాడి చేసింది, మిసైల్స్ తోటి విరుచుకుపడింది. అయితే ఈ దాటికి పాకిస్తాన్ పూర్తిగా ఎయిర్వేస్ కి సంబంధించిన అన్ని సేవలను కూడా నిలిపివేస్తూ అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రాథమికంగా అయితే ఈ యొక్క ఎయిర్ సర్వీసెస్ ని నిలిపివేస్తున్నామని చెప్పారు. కానీ అది పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. అంతర్జాతీయ విమానాలకు పాకిస్తాన్ కొంత ఎయిర్ బేస్ ను ఉండడంతో ఏదో ఒక వ్యూహంగా మాత్రం పాకిస్తాన్ దాన్ని వేచి ఉంచాలనుకుంది. కానీ భారత్ దాడికి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అవడంతో విమాన సర్వీసులన్నింటినీ కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక వైపు పాకిస్తాన్ ప్రధాని కూడా అత్యవసర భేటీ అవుతున్నారు. భారత్ ఎటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ పంపినా భారత్ భూభాగంలోకి వెళ్లలేకపోతున్న నేపథ్యంలో ఒక అణుబాంబును మిసైల్స్ ను కూడా విడుదల చేయాలా వద్దా అన్న దానిపైన కూడా ఒక కమిటీతోటి చర్చించే పరిస్థితి వచ్చింది. పూర్తిగా భయం గుప్పిట్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. ఓటమి అంచున ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ మరొకసారి కూడా భారత్ పైన దాడికి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి. ఉన్న చమురు నిల్వలు కావచ్చు, తర్వాత ఆర్థిక సంక్షోభం కావచ్చు, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడం కావచ్చు, ఇవన్నిటిని కూడా గాలికి వదిలేసి భారత్ తోటి యుద్దం చేయడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ ప్రజలను కూడా గాలికి వదిలేశారు. అటు ఇండియాలో ఉన్న భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారు. సో ప్రజా సంక్షేమం కంటే యుద్దం చేయడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా అయితే మనం భావించవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా భారత్ ధీటైన సమాధానమే ప్రస్తుతం అయితే చెప్తుంది. హరిత. రైట్, థాంక్యూ గోపి.